హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు బేబీ పొటాటో కర్రీ అయితే చేసి చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు కూడా ఒక్కసారైతే ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ గనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే 2, 3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బావుంటుంది. ఈ బేబీ పొటాటో కుర్మా అయితే మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్దాం. దీనికోసం ఇక్కడ నేను అరకిలో బంగాళదుంపలైతే తీసుకున్నానండి. ఇదిగో చూసారా? ఇలా చిన్న సైజు దుంపలైతే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. 2 టైమ్స్ అయితే నేను ఆల్రెడీ క్లీన్ చేశానిక్కడ. ఈ క్లీన్ చేసిన దుంపలను ఒక గిన్నెలోకి గానీ, లేదంటే కుక్కర్‌లోకి గానీ వేసుకోవచ్చండి. నేనిక్కడ ఇలా గిన్నెలోనే ఉడికిస్తున్నానండి. ఇందులో దుంపలు ములిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని చక్కగా స్టవ్ పై పెట్టి ఉడికించాలి. మీరు లేదు అంటే కుక్కర్‌లో వేసి ఒక్క విజిల్ వేయించండి సరిపోతుంది. చక్కగా కుక్ అవుతాయి మనకి ఈ దుంపలన్నీ కూడా. నేనైతే ఇక్కడ ఇలా విడిగానే ఉడికిస్తున్నానండి. ఈ దుంపలు చక్కగా ఉడికిన తర్వాత ఇలా పైన పొట్టంతా తీసేయాలండి దుంపలకి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలండి, మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఒక 5 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా తీసుకోండి. దుంపలు చూసారా మనకు చక్కగా కుక్ అయ్యి ఉంటాయి. ఇవిగోనండి ఒక ఫోర్క్ తీసుకొని మొత్తం దుంపలన్నిటికీ కూడా చక్కగా చుట్టూ హోల్స్ పెట్టండి ఇలా. ఇప్పుడు కళాయి అయితే స్టవ్ పై పెట్టుకోండి. కొంచెం మందంగా ఉన్న కళాయిని పెట్టుకోండి. ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. కొద్దిగా సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే కొంచెం సాల్టు, ఒక స్పూన్ కారం వేయండి. వేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం రెడీగా పొట్టు ఒలుచుకొని పెట్టుకున్న దుంపలనైతే ఇందులో వేసుకోవాలి. దుంపలన్నీ వేసి చక్కగా వేయించండి. ఒక 5 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది స్టవ్ సిమ్‌లో పెట్టి. మరీ వేగనవసరం లేదండి. ఇలా వేగితే సరిపోతాయి ఈ దుంపలైతే. వీటినైతే ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను నేను. దుంపలన్నిటిని కూడా ఇలా ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత ఇదే కళాయిలో ఆయిల్ వేసుకోండి. మరొక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేయండి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా షాజీరా, కొంచెం లవంగాలు తీసుకోండి ఒక 2, అలాగే చిన్న ఇలాచీ తీసుకోండి, దాల్చిన చెక్క తీసుకొని చక్కగా వేసి ఇలా ఫ్రై చేయండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేయండి. తర్వాత కొద్దిగా పసుపు వేయండి. మనకి సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి కదా. ఉల్లిపాయలు అయితే ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేయండి. అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ వేయండి. ఒక అర స్పూన్ గరం మసాలా పౌడర్ వేయండి. వేసి చక్కగా ఇలా మిక్స్ చేయండి. ఇవి కూడా ఒక్క 2 నిమిషాలైతే వేగనివ్వాలి. ఇప్పుడు కారాన్ని అయితే వేయాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటే మరొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. లేదు అంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి. కారం వేసిన తర్వాత ఇలా మిక్స్ చేయండి. ఒక 2 నిమిషాలు అలా స్టవ్ పై ఉంచండి. ఇప్పుడు కొద్దిగా పెరుగు తీసుకోండి. పెరుగు అయితే కమ్మటి పెరుగు తీసుకోండి, బాగుంటుంది. తరకలు లేకుండా ఇలా చిలకాలి పెరుగునైతే. ఇదిగో చూసారా? ఈ పెరుగునైతే ఈ కర్రీలోకి వేయండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేయండి. వేసి మొత్తం ఇలా మిక్స్ చేయాలి. ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా స్టవ్ పై ఉంచండి. ఇదిగో చూసారా? ఇలా పొంగు వచ్చింది కదండి, ఈ టైంలో అయితే వాటర్ వేయాలి. ఒక గ్లాస్ వాటర్ వేయండి సరిపోతుంది. ఈ వాటర్ కూడా ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. తర్వాత మనం రెడీగా పెట్టుకున్న బంగాళదుంపలు అయితే ఇందులో వేయండి. దుంపలు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయండి. వేసి మొత్తం మిక్స్ చేయాలి. మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో వేసుకోండి. తర్వాత
ప్లేట్ అయితే మూత పెట్టండి కర్రీపై. ఒక్క 10 నిమిషాలైతే స్టవ్ పై ఉంచి చక్కగా ఉడికించాలి. ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ అయితే సిమ్‌లో పెట్టి ఉడికించండి. మనకి చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. బేబీ పొటాటో కర్రీ అయితే. ఈ కుర్మా అయితే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. అంతేనండి, మనకి వేడి వేడిగా బేబీ పొటాటో కుర్మా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో. ఈ బేబీ పొటాటో కుర్మా అయితే మనకి రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ, పూరీలోకి గానీ ఎందులోకైనా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి. ఈ వీడియో నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్.